నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రత్యేక పూజలు అందుకున్న కనమలో గంగమ్మ. విజృంభిస్తున్న కరోనా. నేడు 9 పాజిటివ్ కేసులు నమోదు. డాక్టర్ పేషివ వరదారెడ్డిలకు లయన్స్ క్లబ్లో ఉన్నత పదవులు. అభినందనలు తెలిపిన పలువురు. అగ్ని ప్రమాదాలపై పెట్రోల్ బంక్లో అవగాహన కల్పించిన అగ్నిమాపక శాఖ వారు. కారు బోల్తా యువకుడు మృతి. వార్తలను వివరాలు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం ఆదివారం ఎన్వి ఆర్ట్స్ కళాశాలలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరినారాయణన్ మీడియాతో మాట్లాడారు. అన్లోడ్ చేసినట్టుగా మీకు కవర్ చేయండి. Going through all this record, I am satisfied that all process has been conducted in a peaceful and as per the guidelines of BCI. That doesn't attract to say that the BCI it has anywhere at any polling station the poll process was vitiated by any means. And with these words, I again confirm that on my observation I am satisfied, and all process in these 3 segments of Chittoor district falling under the parliamentary constituency of Tirupati by election to parliament is as per the guidelines of BCI. And with these remarks, I will conclude this scrutiny process of all these 3 segments of the Chittoor district. And I also put a word of my appreciation to one and all who have worked for this, and including candidates agents whosoever have been attended this scrutiny process. Thank you very much. తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి నిన్న 17వ తారీఖున మనకు పోలింగ్ జరగడం మీ అందరూ కూడా తెలిసిన విషయమే. నిన్న పోలింగ్ ప్రక్రియ అంతా పూర్తి చేసుకొని ఈరోజు ఏదైతే ఈవీఎంస్ పోలాయో అవన్నీ కూడా వచ్చేసి అబ్జర్వర్ సమక్షంలో తిరుపతి, అదేవిధంగా కాళహస్తి, అదేవిధంగా సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి 3 స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి ఆ అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించిన ఈవీఎంస్ అన్నీ కూడా ఆ స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరిగింది.
ఆ స్ట్రాంగ్ రూమ్ సీలింగ్ ప్రక్రియ కూడా ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక నిబంధనలు ఉన్నాయో దాన్ని ప్రకారం చేయడం జరిగింది. ఆ స్ట్రాంగ్ రూమ్ సీలింగ్ చేసేటప్పుడు మనకు పొలిటికల్ పార్టీ ఒక రిప్రజెంటేటివ్స్ కూడా ఆ ఒక ప్రక్రియలో పాల్గొనడం జరిగింది. సో ఏదైతే ఈ తిరుపతి ఉప ఎన్నికలకు బయట వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్న ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ పి. శివ మరియు వరదారెడ్డిలకు ఉన్నత పదవులు లభించాయి. ఆదివారం బెంగళూరులోని కోరమంగల్ క్లబ్లో లయన్స్ ఎన్నికలు జరిగాయి. భక్తవత్సల రెడ్డి గవర్నర్గా, ప్రకాష్ను 1వ గవర్నర్గా, రామరాజా అర్స్ను 2వ గవర్నర్గా సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గవర్నర్ భక్తవత్సల రెడ్డి పుంగనూరుకు 2 జిల్లా అధ్యక్ష పదవులు కేటాయించారు. ఇందులో లయన్ వరదారెడ్డిని జిల్లా గవర్నర్గా, ప్రోటోకాల్ మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్లుగా, డాక్టర్ పి. శివను లెగసీ మరియు పర్మనెంట్ ప్రాజెక్ట్ చైర్మన్గా నియమించారు. ఈ సందర్భంగా లయన్స్ అధ్యక్షురాలు డాక్టర్ సరళ, కార్యదర్శి శ్రీధర్, పూర్వపు అధ్యక్షులు కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, మాజీ పుంగనూరు మున్సిపల్ చైర్మన్ లైన్ నాగభూషణం, ప్రస్తుత పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, వైస్ చైర్మన్ నాగేంద్ర, మహేంద్రరావు, ఏపీఓ శ్రీనివాసులు, గోపాలకృష్ణన్, రఘుపతి, నానబాల గణేష్ తదితరులు డాక్టర్ పి. శివకు, వరదారెడ్డికి అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ పుంగనూరులో విజృంభిస్తోంది. దీంతో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం అధికారికంగా వచ్చిన రిపోర్టు ప్రకారం పుంగనూరులో 9 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిసింది. ఇక తెలియకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకుని పాజిటివ్ వచ్చిన వారు ఎంతమంది ఉంటారో తెలియక తలలు పట్టుకుంటున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తయి ఇప్పటికైనా మారి నివారణ చర్యలు పాటించాలని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా వచ్చిన వ్యక్తి మాస్క్ ధరించకుండా మీరు మాస్క్ ధరిస్తే వ్యాధి సోకే అవకాశం 70%. కరోనా వచ్చిన వ్యక్తి మాస్క్ ధరించి మీరు మాస్క్ ధరించకుండా ఉంటే వ్యాధి సోకే అవకాశం 5%. కరోనా వ్యాధి ఉన్న వ్యక్తి మీరు ఇద్దరు మాస్క్ ధరిస్తే వ్యాధి సోకే అవకాశం కేవలం 1.5% మాత్రమే. అందరూ మాస్క్ ధరిస్తేనే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా. కరోనా వచ్చిన వ్యక్తి మాస్క్ ధరించకుండా మీరు మాస్క్ ధరిస్తే వ్యాధి సోకే అవకాశం 70%. కరోనా వచ్చిన వ్యక్తి మాస్క్ ధరించి మీరు మాస్క్ ధరించకుండా ఉంటే వ్యాధి సోకే అవకాశం 5%. కరోనా వ్యాధి ఉన్న వ్యక్తి మీరు ఇద్దరు మాస్క్ ధరిస్తే వ్యాధి సోకే అవకాశం కేవలం 1.5% మాత్రమే. అందరూ మాస్క్ ధరిస్తేనే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా. అగ్నిమాపక శాఖ వారోత్సవాలలో భాగంగా ఆదివారం పుంగనూరు పట్టణంలోని పెట్రోల్ బంక్లో అగ్ని ప్రమాదంపై డెమో చేసి అవగాహన కల్పించారు సిబ్బంది. ఇందులో భాగంగా అక్కడ సిబ్బందికి మరియు ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పనుల గురించి తెలిపారు. పెట్రోల్ బంకుల వద్ద సిబ్బంది గాని ప్రజలు గాను బీడీ, సిగరెట్ కాల్చకూడదని, మొబైల్ ఫోన్ మాట్లాడకూడదని, దాని వలన ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే ఒకవేళ ఆయిల్ అగ్ని ప్రమాదం సంభవించినట్లయితే ప్రాథమిక దశలోనే వాటిని అక్కడే ఉండే ఎక్స్టింగ్విషర్స్ ఉపయోగించి ఏ విధంగా ఆర్పవచ్చును సిబ్బంది చేత కూడా డెమో చేసి చూపించారు. అగ్ని ప్రమాదం పెద్దదైనప్పుడు ఫోమ్ని ఉపయోగించి మంటలను ఆర్పవచ్చని, దీని వలన ఫోమ్ మండుచున్న మంటలపై ఒక పొరలాగా ఏర్పడి ఆక్సిజన్ అందకుండా చేయడం వలన మంటలను పూర్తిగా ఆర్పవచ్చని డెమో ద్వారా చేసి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్రాధికారి బాలసుబ్రహ్మణ్యం, ఏఎస్ఎఫ్ఓ నందకుమార్, ఎల్ఎఫ్ నాగేశ్వరరావు, ఇతర అగ్నిమాపక సిబ్బంది మరియు పెట్రోల్ బంక్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
శివారులో గల పలమనేరు మార్గ మధ్యంలో వెలిసిండు శ్రీ కనగల గంగమ్మ ఆలయంలో ఆదివారం విశేష పూజలు జరిగాయి. సుగుటూరు గంగమ్మ జాతర ముగిసిన 2 వారాల తర్వాత కనగలో గంగమ్మకు కొండవీటి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. దానిలో భాగంగానే ఆదివారం కొండవీటి కుటుంబ సభ్యులు అమ్మవారికి దీపాలు సమర్పించి మొక్కులు తీర్చారు. పూజా కార్యక్రమాల్లో కొండవీటి నాగభూషణం, నాగేంద్ర, నటరాజ, వారి కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. బిసిగి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ గండవరం నెయ్యి పోసి గారెలన్నీ తెచ్చినాము బుజ్జుముండ కళ్ళుకుండ ఎండబెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లిలో శతకోటి దండాలు మాయమ్మ తల్లిలో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లిలో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లిలో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లు మెరుగైన విద్యుత్తును అందించడంలో లైన్ మ్యాన్లు ముందుంటారని డిస్కమ్ సహాయ కార్యదర్శి హరికిషోర్ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ లైన్ మ్యాన్ అభినందన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్ లైన్ మ్యాన్లను సత్కరించి వారు అందిస్తున్న సేవలను కొనియాడారు. కారు అదుపు తప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం సుగాలిమిటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పుంగనూరు మండలం కురువూరుకు చెందిన కళ్యాణ్, అతని బాబాయ్ నారాయణ, తమ్ముడు ప్రకాష్లు పుంగనూరు నుండి వారి గ్రామమైన కురువూరుకు కారులో కూరగాయలు తీసుకుని వెళ్తూ ఉండగా సుగాలిమిట్ట వద్ద మొదటి మలుపులో ఎదురుగా వాహనం రావడంతో కారును డ్రైవ్ చేస్తున్న నారాయణ దానిని తప్పించబోయే ప్రయత్నంలో ఒక్కసారిగా కారు బ్రేక్ వేయడంతో కారు బోల్తా కొట్టడంతో అందులోని 22 సంవత్సరాల కళ్యాణ్కు తలకు తీవ్రంగా గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవింగ్ చేస్తున్న నారాయణ, కారులోని ప్రయాణిస్తున్న ప్రకాష్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి
ఎస్ఐ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కళ్యాణ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీ బోయకొండ గంగమ్మను హోంశాఖ కార్యదర్శి శ్రీకాంత్ దర్శించుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీకాంత్ ఐఏఎస్ బోయకొండ గంగమ్మ వారిని కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఉచిత అన్న ప్రసాదానికి 15,000 రూపాయలను విరాళంగా అందించారు. పుంగనూరు మండలం సింగిరిగుంట గ్రామం ఎస్సీ కాలనీలో శిశు ఆధార్ ప్రాజెక్టు కేంద్రం వారు చిన్నపిల్లలకు ఆధార్ కార్డు తీయు కార్యక్రమం ఆదివారం గ్రామంలో జరిగింది. ఆధార్ కార్డులు లేక ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి వారికి గ్రామస్తుడు మంజునాథ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళగా వారు స్పందించి నేడు ఆధార్ కార్డు తీసేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. సిబ్బంది నేడు ఆధార్ కార్డు తీశారు. ప్రాబ్లం చాలా వరకు ఉన్నాయి. సింగరగుంట పంచాయతీ సింగరగుంట గ్రామంలో అని చెప్పి ఆయనని వచ్చి ఆధార్ కార్డులు తీయమని రిక్వెస్ట్ చేశాం. మన రిక్వెస్ట్ మేరకు ఆయన ఈరోజు సింగరగుంట ఎస్సీ కాలనీలోకి ఆధార్ కార్డులు చిన్నపిల్లలకి 5 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డులు తీయడానికి వచ్చేసినారు. ఆయనకి మన దళిత వార్డు నుంచి సింగరగుంట గ్రామం ప్రజల నుంచి కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ ఆధార్ కార్డుల సమస్యలు చాలా వరకు ఉన్నాయని ఇదివరకే మనం 3 రోజుల క్రితం తహసీల్దార్ గారికి అర్జీ రూపంలో విన్నపించుకున్నాం. చాలామందికి ఆధార్ కార్డులు ఇంకా పూర్తి స్థాయిలో సింగరగుంట గ్రామంలోనే పుట్టి పెరిగిన దాదాపు 20 మంది దాకా ఉన్నారు. వాళ్ళ నిర్లక్ష్యమో కానీ వాళ్ళు ఎటువంటి సమస్య వల్లనో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు తీసుకోవాలని అవసరం పడుతూ ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటికి కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని గౌరవనీయులైన తహసీల్దార్ గారికి కూడా విన్నపించుకున్నాం. వాళ్ళు కూడా మీరు ఆధార్ సెంటర్ వాళ్ళతో మాట్లాడి ఇచ్చే పరిష్కారం చేసుకోవాలి, మమ్మల్ని అడిగితే మేము ఏం చేసేది అని చెప్పి అనడం జరిగింది. ఆ సార్ ఇచ్చిన సలహా మేరకు ఆధార్ సెంటర్ వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు మనం కలవడంతో వాళ్ళు ప్రస్తుతానికి చిన్నపిల్లలకి మాకు అవకాశం ఉంది చేయడానికి, దానికోసం మేమైతే సాయం చేయగలుగుతాం కానీ పెద్దవాళ్ళకి మాకు పర్మిషన్ లేదు అని చెప్పడం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా గ్రామాల్లో చాలా వరకు ఉన్నాయి. వాటి పరిష్కారం గురించి గౌరవనీయులైన పెద్దలు, గ్రామ పంచాయతీల పెద్దలు కానివ్వండి, మండల పంచాయతీ పెద్దలు కానివ్వండి, అధికారులు కానీ స్పందించి మా గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని పేరున వాళ్ళకందరికీ విన్నపించుకుంటున్నాం. ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న వైరస్ కరోనా. ఆ వైరస్ సోకిన రోగులు రుచి వాసన ఎందుకు కోల్పోతారో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా మన శరీరంలో ప్రవేశించాక అది మన శరీరంలో ఉండే ప్రోటీన్స్, అమినో యాసిడ్లను వాడుకొని తన సైన్యాన్ని పెంచుకుంటుంది. మన శరీరంలో ప్రోటీన్స్, అమినో యాసిడ్స్ అనేవి గ్లైసిన్ తయారీకి ఉపయోగపడతాయి. గ్లైసిన్ వెన్నెముక నుంచి మెదడుకి సంకేతాలు పారడానికి ఉపయోగపడుతుంది. అంటే కరోనా మన శరీరంలో ఉండే గ్లైసిన్ని మొత్తం వాడుకొని తన సైన్యం పెంచుకుంటుంది. అందువల్ల కరోనా వచ్చిన వ్యక్తికి గ్లైసిన్ లేక మెదడుకు సంకేతాలు వెళ్ళక రుచి వాసన కోల్పోతాడు. శరీరంలో పూర్తిగా గ్లైసిన్ అయిపోయిన తర్వాత ఆక్సిజన్ని కూడా తీసుకోలేక చనిపోతున్నాడు. మన శరీరంలోకి గ్లైసిన్ తయారీకి అవసరమైన ప్రోటీన్స్, అమినో యాసిడ్లను పంపకపోతే కరోనా చనిపోతుంది. కానీ దానితో పాటు మనం కూడా చనిపోతాం. కాబట్టి శరీరంలో అవసరం కన్నా ఎక్కువ గ్లైసిన్ తయారు అవడం ద్వారా మన శరీరం కరోనాతో పోరాడగలదు. గ్లైసిన్ తయారీకి ఉపయోగపడే పదార్థాలు రోజుకు కనీసం 20 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు తీసుకోవాలి. అవి ఏమంటే తోటకూర, ఆవాలు, నువ్వులు, కరివేపాకు, మునగాకు. సి విటమిన్ కొరకు నిమ్మ, ఉసిరి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక పూజలు అందుకున్న కనమలో గంగమ్మ. విజృంభిస్తున్న కరోనా. నేడు 9 పాజిటివ్ కేసులు నమోదు. డాక్టర్ పేషివ వరదారెడ్డిలకు లయన్స్ క్లబ్లో ఉన్నత పదవులు. అభినందనలు తెలిపిన పలువురు. అగ్ని ప్రమాదాలపై పెట్రోల్ బంక్లో అవగాహన కల్పించిన అగ్నిమాపక శాఖ వారు. కారు బోల్తా యువకుడు మృతి. తిరిగి
కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.